హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. పుట్టింటి వాళ్ళ ఆడపిల్లకి ఎంతో కొంత ఆస్తి అనేది ఇస్తారు వాళ్ళ స్తోమతను బట్టి. కొంతమంది భూమి రూపంలో ఇస్తుంటారు, డబ్బుల రూపంలో ఇస్తుంటారు, బంగారం రూపంలో ఇస్తుంటారు. అలా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మనం చివరిదాకా కాపాడుకోగలుగుతున్నామా? ఇది ఎంతమంది చేస్తున్నారు? అత్తింటి వాళ్ళు ఎంత ఆస్తిపరులైనా, వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కానీ ఏదన్నా మాట సందర్భం వచ్చినప్పుడు నాది అన్న మాట వచ్చింది, నా సొంతం అంటే మనకు పుట్టింటి ఆస్తేను. మనకి చివరిదాకా మన వెంటే మన తోడు ఉండే ఆస్తి, మనకు సర్వ హక్కులున్న ఆస్తి అంటే అది పుట్టింటి వాళ్ళు ఇచ్చింది మాత్రమే. దాన్ని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి. చాలామంది చేస్తున్న పిచ్చి పొరపాట్లు ఏంటంటే మధ్యలోనే ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఏదన్నా ముఖ్య అవసరం తప్పదు, ఇంకా అమ్ముకోవాల్సిన పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిందన్నప్పుడు తప్పదు అమ్ముకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే రేట్లు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి, ఇంకా వేరే వేరే కారణాల వల్ల పొలం ఉందనుకోండి, పొలం అలాగనే ఉంటుంది. దానివల్ల మనకేమొస్తుంది? అదే అమ్ముకొని వడ్డీకి ఇచ్చుకున్నాం అనుకోండి, డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా. భూమి అనేది ఎన్నాళ్ళు అలాగే ఉంటుంది, దాని మీద ఆదా అనేది పెద్దగా రావట్లేదు, పంటలు సరిగ్గా పండట్లేదు, కవులు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అమ్ముకుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? అమ్ముకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ మళ్ళీ వాటిని నిలుపుకోగలుగుతున్నారా? వాటిని చాలామంది నిలుపుకోలేకపోతున్నారు. డబ్బులు ఉన్నాయి కదా, వేరే ఏవో కొనుక్కుంటారు, సరదాలు చేయటం అని, ఇంకా బంగారాలని అవన్నీ ఇవన్నీ కొనుక్కోవటం, ఆ డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకోవటం, చివరికి మనకంటూ ఒక ఆస్తి లేకపోవటం. ఏదన్నా ఒక ఆస్తి అనేది మనం అమ్ముకున్నామంటే మళ్ళీ దానికి తగ్గట్టుగా కొనుక్కునే విధంగా ఉండాలి. ఎంతో కొంత ఆ డబ్బుకు వచ్చినంత వరకు ఆస్తి అనేది కొనుక్కోగలగాలి. ఏదన్నా అవసరం ఉందనుకో, అవసరానికి కొంచెం మనీ వాడుకోవాలి. మిగిలిన మనీతో ఏదో ఒక ప్రాపర్టీ అనేది మనం కొనుక్కునే విధంగా ఉండాలి. అలా చాలామంది ఒక ఆలోచన అనేది లేకుండా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అనేది అమ్ముకొని ఎటువంటి ప్రాపర్టీ లేకుండా ఆ డబ్బులన్నీ కాజేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీలైనంత వరకు అమ్ముకోకుండా ఉండటమే చాలా బెస్ట్ నన్ను అడిగితే. రేట్లు వచ్చినాయి అనుకోండి, వస్తూనే ఉంటాయి, రేట్లు అనేవి పెరుగుతూనే ఉంటాయి కదా, దానివల్ల మనకు నష్టమే ఉంది. అవసరం లేదనుకున్నప్పుడు అమ్ముకోకుండా ఉండటమే బెస్ట్. భూమి అనేది అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎవరికన్నా డబ్బులు అనేది మనం వడ్డీకి ఇచ్చినా కానీ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో నమ్మకం కూడా లేదు. ఈ రోజుల్లో అసలు నమ్మటానికి వీల్లేదు. చుట్టాలకు అయిన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అనేది నమ్మకం ఉండట్లేదు. కొంతమందికి ఆస్తులు కూడా చాలా ఉంటున్నాయి, మనకంటే ఆస్తి పరులే, అయినా కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళకి వ్యాపారాల్లో నష్టం రావటం, ఇతర ఇతర కారణాల వల్ల ఐపీలు పెట్టేవాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారు. బంగారం కొనుక్కున్నా కానీ బంగారం కూడా చాలా జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టుకోవాలి. ఎవరైనా దొంగలు వస్తారేమోనని ఇదొక భయం, టెన్షన్గా ఉంటుంది. అదే భూమి అనుకోండి, భూమి ఎక్కడికి పోయిద్ది? ఎక్కడికి పోదు, భూమి అక్కడే ఉంటుంది. ఆ భూమికి తగ్గ కాగితాలు, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ చక్కగా నీట్గా ఉన్నాయి అనుకోండి, ఇంకా భూమి అనేది ఎక్కడికి పోయిద్ది? ఎక్కడికి పోదు, మన పేరునే ఉంటుంది ఎప్పటికైనా. కానీ ఇంకా భూమి అక్కడే ఉంటుందిగా, దాన్ని ఎవరు లాగేసుకోలేరు. మన ఆస్తి అయినా సరే మనం పోతా పోతా ఏం తీసుకెళ్ళము, మన పిల్లలకే ఇస్తాము. కాకపోతే మనకంటూ ఒక భరోసా అనేది ఉంటుంది. నాకంటూ ఒక ఆస్తి ఉంది, ఏదన్నా ఒక అవసరం వచ్చి ఏదన్నా మనీ అయినా కానీ అమ్ముకోవడానికి నాకు ఒక ప్రాపర్టీ అనేది ఉందని అదొక భరోసా మనకి. పుట్టింటి వాళ్ళు మనకిచ్చిన ఆస్తిని వీలైనంత వరకు అమ్ముకోకుండా ఉండాలి. ఏదన్నా అవసరం అనుకోండి, అత్తింటి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి కదా, అవి అమ్ముకోవాలి, అంతేగాని మన వాటి జోలి రాకూడదు. ఏదన్నా అవసరం అయ్యి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నారనుకోండి, తర్వాత అత్తింటి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి కదా, ఆ ఆస్తుల్లో వీళ్ళకి కొంచెం భాగం కూడా ఇవ్వరు. ఆడవాళ్ళకి ఆస్తులు ఇచ్చేదేంది? ఆస్తులు వాళ్ళ పేరున ఎందుకు? భర్త పేరునే ఉండాలి, వాళ్ళ పేరున పెట్టకూడదు. ఆడవాళ్ళ పేరున అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన అవసరానికి కదా తన పొలము, తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తిని అమ్ముకుంది అని కృతజ్ఞతగా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే వీలైనంత వరకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. రేపు మన ఆడపిల్లలకి మనం వాళ్ళకి కట్నాల కింద ఇచ్చుకోవచ్చు. మన పుట్టింటి నుంచి మనం ఎలా ఆస్తి తెచ్చుకున్నామో మన పిల్లలకు కూడా మన పుట్టింటి నుంచి అలాగనే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి కదా. అదేదో మనదే ఇచ్చామనుకోండి, మనది మన పొలం, నా ఆస్తి, నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చింది, నా పిల్లలకి నేను ఇచ్చుకున్నాను అనే అదొక హ్యాపీనెస్, అదొక భరోసా ఉంటుంది మనకి. మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే మన ఇంట్లో వాళ్ళు అనే డైలాగు, మీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు, మీ పుట్టింటి వాళ్ళ కాడి నుంచి ఏం తీసుకొచ్చారు, మీకేం ఆస్తులు ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు మన ఇంట్లో వస్తూనే ఉంటాయి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇక్కడ మనం ఎంత కష్టపడి పనిచేసినా లాస్ట్కు అడిగే డైలాగ్ అదే, మీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు, మీ పుట్టింటి కాంచి ఏం తీసుకొచ్చారు.
ఈ డైలాగ్ మాత్రం వస్తుంటుంది మన ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు. ప్రతి ఒక్కళ్ళకి ఈ సిచ్యువేషన్ అనేది వస్తూనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆడపిల్లలు దొరక్క ఊరికి పెళ్లి చేసుకుంటారు. చేసుకుని వాళ్ళు దొరక్క చేసుకుంటారు కదా, తర్వాత ఏమంటారు, మీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏమీ పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదు, మిమ్మల్ని ఊరక దాన ధర్మంగా చేసుకున్నామని డైలాగ్ వేస్తుంటారు. వాళ్ళకి అక్కడ ఆడపిల్లలు దొరక్క చేసుకుంటారు. కాకపోతే ఇంకా వాళ్ళ అవసరం తీరిపోయింది కదా, తర్వాత ఈ డైలాగులు వేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇలాంటివి మనం అరుదుగా వింటుంటాం. ఎందుకంటే ఆడపిల్లలకి బాగా కరువుగా ఉంది, పెళ్ళిళ్ళు కావటమే కష్టంగా ఉంది. అలాంటి సమయంలో కొంచెం ఎదురు కట్నాలు కూడా ఇస్తున్నారు ఈ మధ్య అయితే. తర్వాత ఇస్తారు, బాగానే ఉంటారు. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ డైలాగులు వేస్తూ ఉంటారు. అందుకనే ఎవరైనా సరే మనకు ఉన్నంతలో మన ఆడపిల్లలకి ఎంతో కొంత పెట్టుకోవాలి. అది ఇచ్చేదేదో పెళ్ళప్పుడే ఇవ్వాలి. తర్వాత మనం ఇచ్చినా కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవ్వలేము. తర్వాత మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటాయి, కోడళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఇవ్వాలన్న ప్రాబ్లంగా ఉంటుంది. అంటే ఎవరి కుటుంబం వాళ్ళకి అయిపోయింది, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటుంటాయి కదా. అదేదో మనం ఇవ్వాలనుకున్నది అవతల వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే మన పిల్లలకంటూ మనం ఎంతో కొంత ఇచ్చుకోవటం అయితే బెస్ట్. అత్తగారి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చో, ఏదన్నా అవసరానికో మనకిచ్చిన పొలం కానీ ఆస్తి కానీ అమ్ముకొని అది ఇంటి అవసరాలకు వాడుకున్నాం అనుకోండి, తర్వాత ఇక్కడున్న ఆస్తులు పంచుకోవటం కానీ ఏదన్నా అమ్ముకోవటం కానీ అలా జరుగుతున్నప్పుడు మనకంటూ ఏదన్నా కొంచెం ఆస్తి ఇంట్లో వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా కొంతమంది ఏమంటారో తెలుసా, ఆడవాళ్ళకి ఆస్తి ఇచ్చారనుకోండి వాళ్ళ మాట వినరు, అసలు ఆడవాళ్ళ పేరున ఆస్తులు ఎందుకు, అవసరం లేదు, ఇవి మన ఆస్తులు కదా, మన పూర్వం ఆస్తులు, వాళ్ళకి ఇచ్చేదేంది, వాళ్ళ పేరున పెట్టేదేంది, తర్వాత వాళ్ళ పిల్లలకే కదా చెందేది, వాళ్ళకంటూ ప్రత్యేకంగా వాళ్ళ పేరున పెట్టడం ఎందుకని పెట్టే వాళ్ళని కూడా పెట్టనివ్వకుండా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆడవాళ్ళకి ఆస్తులు ఇవ్వకూడదు, ఆడవాళ్ళ పేరున ఆస్తులు ఉండకూడదు. ఏ ఆస్తి ఉన్నా కానీ మగవాళ్ళ పేరునే ఉండాలి, ఏ ఆస్తులు కొనుక్కున్నా కానీ వాళ్ళ పేరునే పెట్టుకోవాలి. రేపు కోడళ్ళు వచ్చినాక ఏం పేరున ఏ ఆస్తి లేదు, ఏమికంటూ ఏమీ లేదు, మనం పెట్టినా పెట్టకపోయినా మన ఇంట్లోనే ఉంటుంది. ఏమైనా ఆస్తి ఉంటే చూడకపోతే మనం ఎవరికన్నా పెట్టిద్దేమోనన్న భయం ఉంటుంది. ఈమెకు ఆస్తే లేనప్పుడు ఎవరికి పెట్టిద్ది, ఎవరికి పెట్టదులే అని చెప్పేసి వాళ్ళు సరిగ్గా చూసినా చూడకపోయినా మనం ఇంకా ఆ ఇంట్లోనే పడి ఉండాల్సి వచ్చింది. వాళ్ళు పెడితే తింటాం, పెట్టకపోతే ఇంకా సైలెంట్గా ఒక మూలన కూర్చోవటం. అదే మన పేరున ఆస్తి ఉందనుకోండి, వీళ్ళ పేరున ఆస్తి ఉంది మనం చూడలేదనుకోండి, ఎవరికన్నా పెడతారేమో, ఆడపిల్లలకి ఇస్తారో, లేదనుకోండి ఎవరన్నా చూస్తే వాళ్ళకి ఆస్తి పెడతారేమోనని భయం చొప్పున కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆస్తి కోసం కాకుండా ప్రేమగా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ టైప్ అనేది ఈ మధ్య కొద్దిగా తక్కువలేండి. వెనకటి రోజుల్లో ఉన్నారేమో కానీ ప్రేమల కోసం, ప్రేమగా చుట్టాలు అవి ఆస్తుల కోసం చూసేవాళ్ళే ఈ మధ్య ఎక్కువ. ఆస్తి లేకపోతే చూసేవాళ్ళు అయితే సరిగ్గా లేని కూడా లేరు. ఇంకా ఆస్తులు మరీ ఎక్కువగా ఉన్నా కానీ విదేశాల్లో జాబులు చేసుకుంటాను, లేకపోతే ఇక్కడ ఉన్నా కానీ అమ్మా నాన్నని వృద్ధాశ్రమాల్లో పడేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మన పుట్టింటి వాళ్ళు మనకిచ్చిన ఆస్తి అనేది అమ్ముకోకుండా ఉండటం అనేది చాలా బెస్ట్. మన చివరి వరకు ఆ ఆస్తి అనేది మనతోనే ఉండాలి. అదే మనకొక భరోసా. పెళ్ళి కాకముందు అమ్మా నాన్న అండ అనేది మనకి ఎలా తోడుంటుందో పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆస్తి అనేది మనకు అంత తోడుగా అంత అండగా ఉండేది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అవసరానికి కొన్ని మాయమాటలు చెప్పేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులన్నీ అమ్ముకొని రమ్మంటారు. ఇక్కడున్న ఆస్తులు ఉంటాయి కదా, ఇక్కడున్న వాటిని కదిలించడం ఎందుకు, అక్కడ ఉన్నాయి కదా అక్కడ అమ్ముకొనిరా, అక్కడ కౌలు ఇవ్వట్లేదు, డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, మనకు చాలా దూరం కదా వెళ్ళటానికి రావటానికి అని చెప్పి కొన్ని మాయమాటలు చెప్పేసి వాళ్ళ ఆస్తిని అమ్మేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు, మన పిల్లలకే కదా, మన అవసరానికే కదా, అక్కడదైనా ఇక్కడదైనా మన ఆస్తే కదా అని చెప్పేసి పాపం వాళ్ళ మాయ మాటలు వినేసి వీళ్ళ ఆస్తులు కాస్త అమ్ముకొని తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ వీళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత పాపం వీళ్ళని లెక్క కూడా చేయరు. వీళ్ళ అవసరానికి ఏదన్నా ఇవ్వమన్నా ఎవరిని కూడా ఇవ్వరు. ఏదన్నా ప్రాపర్టీ కొన్నా కానీ వీళ్ళ పేరుని పెట్టరు. ఈ మధ్య నాకు కూడా ఒక సిచ్యువేషన్ వచ్చింది. మా పొలం దగ్గర అందరు అమ్ముతున్నారంట, మమ్మల్ని కూడా అమ్ముకోమన్నారు. మేమైతే అమ్మమని ఖరాఖండిగా నేనైతే చెప్పేశాను, ఆస్తి అనేది మేము అమ్ముకోము, రేపు నా పిల్లలకి ఇచ్చుకోవాలి, నేనైతే అమ్మనని చెప్పేశాను. ఇప్పుడు మాకైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఉన్నంతలో తృప్తిగానే ఉన్నాం. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అమ్ముకోవటం అవసరమా? అందులో నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి చాలా పొలం ఉంది, 20 ఎకరాల పొలం ఉంది, చాలా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ చూసి నాకు ఇంకా భూమి అనేది అమ్మాలంటే అస్సలు అమ్మాలనిపించదు. ఆ భూమి అమ్మేటప్పుడు వాళ్ళు పడే బాధ నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకనే చెప్తున్నాను మీకు. ఏదైనా అనుభవం అయితేనే కదా మనం అవతల వాళ్ళకి చెప్పగలిగేది. అందుకనే నా అనుభవాన్ని బట్టే మీకైతే చెప్తున్నాను.
పుట్టింటి వాళ్ళు ఇచ్చిందనే కాదు, ఏ ఆస్తులైనా సరే వీలైనంత వరకు అమ్ముకోకుండా ఖర్చులు అనేవి తగ్గించుకొని చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. ఇంక ఈరోజు మన వీడియో విషయానికి వస్తే, ఈరోజు మాత్రం ఫుల్ వర్షం, వద్దంటే వర్షం పడతా ఉంది, అలా ఉంది పరిస్థితి. పొలాల్లో అయితే ఒకటే నీళ్ళు, మొక్కలు కూడా పడిపోతాయి ఈ వర్షానికి. వర్షం కురవాలన్నప్పుడు కురవదు, వర్షం వద్దన్నప్పుడు కురుస్తూనే ఉంటుంది. ఇంకా వర్షంలోనే అంట్లు కడిగేస్తున్నాను. లోపల అంట్లు కడిగే వసతి లేదు కదా, ఇంకా ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ కింద కూర్చొని ఇంకా కండ వేసుకొని అయితే కడుగుతున్నా. లైట్గా తుప్పర పడతానే ఉంది. అంట్లు ఇప్పుడు కడగలేదు అనుకోండి, మళ్ళీ సాయంత్రానికి చాలా అయిపోతాయి, ఇంకా డబ్బుల పని అయిపోయిద్ది. అయినా మనశ్శాంతి ఉండదు, ఆ టబ్లో అంట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందుకని వర్షమైనా సరే ఇంకెప్పుడు పైన అప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఫ్రీగా ఖాళీగా హాయిగా కూర్చోవచ్చు. మధ్యాహ్నం వేడివేడిగా పకోడీలు వండుకుంటా వర్షాన్ని ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. వర్షం అయినా సరే బట్టలు కూడా ఉతుకుతున్నాను. ఉతికి ఆరేసామనుకోండి, అయ్యే రేపటికి ఆరిపోతాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందనేది కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.